ఇక తెలంగాణ ప్రజా చైతన్యం సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చేవెళ్లం మండలం రామన్నగూడ గ్రామానికి చెందిన మహేందర్ నియమితులయ్యారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోల నరసింహులు నియామకాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు లేక విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీపతి, మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రాజశేఖర్, కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల కుమార్, జాలగూడ గ్రామం, చేవెళ్ల మండలం. ఈరోజు ప్రజా చైతన్య సమితి అధ్యక్షుడు రాపోల నరసింహన్న గారు జిల్లా ప్రజా చైతన్య సమితి అధ్యక్షునిగా పెద్దొల్ల మహేందర్ గారికి ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క తెలంగాణ ప్రజా చైతన్య సమితి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఉత్తేజపరచాలని వారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాను. మరి ఈరోజు చేవెళ్ల మండలంలో నూతనంగా ఎన్నుకున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య సమితి జిల్లా అధ్యక్షునిగా రామన్నగూడ గ్రామానికి చెందిన పెద్దొల మహేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలు చైతన్యవంతులైనప్పటికీ మనం హక్కులు సాధించుకుంటాం. ఈరోజు చేవెళ్ల మండలం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గురుకుల స్కూళ్లకు వెంబడే సొంత భవనాలు నిర్మించాలి. సొంత భవనాలు లేకుండా ఈరోజు పేద విద్యార్థులు నానా కష్టాలు పడుతురు. కనుక సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. చేయకుంటే ఈ ప్రజా చైతన్య సమితి తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే మనము ముందుకు పోతాం. ఈ ఉద్దేశం ముందుకు పోవాలనే